నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న సందర్భంలో సొంత ఊర్లకు వెళ్ళాలనుకునేటువంటి తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పింది. కాజీపేట విజయవాడ సెక్షన్లో నాన్ ఇంటర్లాకింగ్ పనుల నేపథ్యంలో ఈ రూట్లో పలు రైళ్లను రద్దు చేయడం జరిగింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. కాజీపేట విజయవాడ సెక్షన్లో నాన్ ఇంటర్లాకింగ్ పనుల నేపథ్యంలో ఈ రూట్లో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు అయితే వెల్లడించారు. మోటుమారి జంక్షన్ దగ్గర ఈ పనులు కొనసాగుతున్నట్లు రైల్వే అధికారులు అయితే చెప్పారు. రైల్వే అధికారులు విడుదల చేసినటువంటి ప్రకటన ప్రకారం విజయవాడ డోర్నకల్ మధ్య నడిచేటువంటి రైలు నెంబర్ 07755 అట్లానే 07756 రైలుతో పాటు విజయవాడ భద్రాచలం మధ్య నడిచేటువంటి ట్రైన్ నెంబర్ 07979 తర్వాత ట్రైన్ నెంబర్ 07978 ఈ రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ రెండు రైళ్లు డిసెంబర్ 25 నుంచి జనవరి 9 వరకు క్యాన్సిల్ చేసినట్లు తెలిపారు. అటు ఈ నెల 28, 29తో పాటు జనవరి 2, 5, 8, 9 ఈ తేదీల్లో గుంటూరు సికింద్రాబాద్ మధ్య నడిచేటువంటి ఈ రైళ్లను కూడా క్యాన్సిల్ చేసినట్లు తెలిపారు. ఇటు జనవరి 1, 4వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ కూడా విజయవాడ సికింద్రాబాద్ మధ్య నడిచేటువంటి ట్రైన్ నెంబర్ 12713, ట్రైన్ నెంబర్ 12714 రైళ్లను కూడా రద్దు చేశారన్నారు. ఈ నెల 28, 30, జనవరి 4, 5, 4, 6 తేదీల్లో కొచ్చివెల్లి ఇండోర్ ఎక్స్ప్రెస్ అంటే ట్రైన్ నెంబర్ 22645, ట్రైన్ నెంబర్ 22645 ఈ రైళ్లతో పాటు ఈ నెలతో పాటు డిసెంబర్తో పాటు జనవరి 5, 8 తేదీలు కూడా రద్దు చేశారు. అట్లనే గోరఖ్పూర్ కోచివెల్లి మధ్య నడిచేటువంటి రైలు నెంబర్ 12511, 12512 ఈ రైళ్లను కూడా రద్దు చేశారు. మరోవైపు ఈ నెల 30తో పాటు జనవరి 3, 6, 10 ఈ తేదీల్లో ఎర్నాకుళం బౌరౌని మధ్య నడిచేటువంటి ట్రైన్ నెంబర్ 12521, అట్లానే ట్రైన్ నెంబర్ 12522 ఈ రైళ్లను కూడా రద్దు చేశారు. అటు జనవరి 3, 8, 10 తేదీల్లో కూడా కాన్పూరు మదురై ట్రైన్ నెంబర్ 019227, అట్లనే ట్రైన్ నెంబర్ 019228 ఈ ట్రైన్ కూడా రద్దు చేశారు. తర్వాత జబల్పూర్ మదురై మధ్య నడిచేటువంటి ఈ ట్రైన్లను కూడా రద్దు చేశారు. ఇవి డిసెంబర్తో పాటు జనవరి 1, 4 ఈ తేదీల్లో కూడా రద్దు చేశారు. తర్వాత ధన్బాద్ కోయంబత్తూరు రైళ్లను కూడా రద్దు చేయడం అయితే జరిగింది. అయితే కొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఆ విషయాలు చూద్దాం. ఈ తిరువనంతపురం నార్త్ ఈ కోచినేలి గోరఖ్పూర్ మధ్య నడిచేటువంటి రప్తిసాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తిరువనంతపురం నార్త్ నుంచి ఇది బయలుదేరాల్సి ఉండగా ఆలస్యంగా బయలుదేరుతుందని తెలిపారు. అట్లానే తిరువనంతపురం నార్త్ ఈ యొక్క కోచినేలి ఇండోర్ మధ్య నడిచేటువంటి అహల్య నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది కూడా ఈ యొక్క తిరువనంతపురం నార్త్ నుంచిలో బయలుదేరుద్దని చెప్పారు. అట్లనే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, రేణిగుంట, గూటి, దోన్, కాచిగూడ, మౌలాల మీదుగా వీటిని నడుపుతున్నట్లయితే వాళ్ళు తెలియజేశారు. ఇటు ఇండోర్, తిరువనంతపురం నార్త్ వీటి మధ్య నడిచేటువంటి ఇది కూడా దారి మళ్లించినట్టు చెప్పారు. అట్లానే ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఇప్పటికే పలు రైళ్లను దారిలు మళ్లించగా మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు సెంట్రల్ రైల్వే అధికారులు అయితే తెలియజేశారు. పనులు జరిగే సమయాన్ని బట్టి మరికొన్ని రైలు సర్వీసులు ప్రయాణాల్లో మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని రైల్వే అధికారులు అయితే తెలియజేశారు. ఏది ఏమైనా ఈ సంక్రాంతి పండుగ సీజన్లో ఈ కాజీపేట విజయవాడ రూట్లో పలు రైళ్లు రద్దు చేయడం, పలు రైళ్లను దారి మళ్లించడం వంటి విషయాలను ఈ దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు. అది ఫ్రెండ్స్, మరొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.